చాలా మంది అంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే బాధలు పోతాయి, శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, దుఃఖాలు పోతాయి, అన్నీ పోతాయని అంటారు. నేను మాత్రం అలా అన్ను. దేవుణ్ణి నమ్ముకుంటే మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు కదా, ప్రతిమకు పూజించమన్నారు. మేము పూజించాం, దేవుడి కోసం చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం, కానీ పూజించమన్నారు. అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఎవరు వాళ్ళని పట్టించుకునేవారు లేరు. వాళ్ళ ముగ్గురు తప్ప ఎవరు లేరు. వాళ్ళ వైపు తిరిగేవారు ఎవరు లేరు. కానీ ఆ శ్రమ వచ్చిందని దేవుడు విడిచిపెట్టేహారా? వాళ్ళు కష్టం వచ్చిందని దేవుడు విడిచిపెట్టేహారా? బాధ వచ్చిందని దేవుడు విడిచిపెట్టేహారా? అగ్నిగుండంలో వేసేస్తున్నారని దేవుడిని విడిచిపెట్టేశారా? దేవుడితోనే ఉన్నారు. ఇంతకాలం దేవుడి కోసం బ్రతికాం, ఇంకా కొంతకాలం దేవుడి కోసం బ్రతకలేమో అని చెప్పి ఏదైనా పర్లేదు నేను దేవుడి కోసం నిలబడతానని ఎలా అయితే ఖచ్చితంగా వాళ్ళు నిలబడ్డారో, వాళ్ళు కూడా ఎవరు వచ్చేసారు? అగ్నిగుండంలో వేసేశారు. అప్పటి వరకు ముగ్గురే. ఎప్పుడైతే అగ్నిగుండంలో పడ్డవయ్యారో